నీట్గా అంటే చాలా బాగా ఎలిగెంట్ అయితే అవుతుంది. ఇంత లెంత్లో అయితే మీరు పిన్ చేసేయచ్చు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. వీళ్ళు ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అని అంటే గెట్ రెడీ విత్ మీ చేద్దామని అనుకుంటున్నాను. గెట్ రెడీ విత్ మీకి నేనైతే ఈరోజు వచ్చేసి శారీ తీసుకుంటున్నాను. చాలా అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తీసుకున్నాను శారీ కూడా. నెక్స్ట్ మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా లైట్ అండ్ బేస్ మేకప్ అయితే చేసుకున్నాను. మేకప్ వీడియో అయితే నేను పోస్ట్ చేయట్లేదు ప్రెజెంట్ నౌ టుడే, అంటే ఈరోజు వీడియోలో ఓన్లీ నేను శారీ దానికి తగ్గట్టు ఏ జ్యువెలరీ తీసుకుంటున్నాను, శారీ కూడా వేరియేషన్ ఎలా వేర్ చేస్తున్నాను అనేది మీతో నేను చూపించాలి అనుకుంటున్నాను. ఈ లుక్ వచ్చేసి మీరు బర్త్డేస్కి వెళ్తున్నా, నెక్స్ట్ సింపుల్ అకేషన్స్కి ఏమన్నా వేసుకోవాలి అని అన్నా కూడా చాలా బాగుంటుంది ఈ శారీ వచ్చేసి. నెక్స్ట్ ఈ మేకప్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మేకప్ లుక్ కావాలి అని అంటే లాస్ట్ వీడియోలో నేను చేసింది ఇదే ఫ్రెండ్స్, ఈ మేకప్ లుక్ అనమాట. ఈ మేకప్ లుక్ కావాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు మనం తీసుకుంటున్న శారీ వచ్చేసి చూపిస్తాను. మీరు ఆ కలర్ చూసారు అని అంటే కలర్కి ఫిదా అయిపోతారు, అంత బాగుంది శారీ అయితే. శారీ కలర్ అయితే ఓకే, శారీ అయితే టూ గుడ్గా ఉంది, చూపిస్తాను ఫ్రెండ్స్. శారీ కలర్ అయితే ఇది. ఓకే, మనకు చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఉంది. అంతా కూడా కాటన్ ఫ్రెండ్స్, ప్యూర్ కాటన్ అనమాట. ఇదంతా కూడా ప్రింట్, హ్యాండ్లూమ్ ప్రింట్. ఇదంతా కూడా మనకు ఈ ప్రింట్ అయితే పోదు ఫ్రెండ్స్. ఇంకా బడ్జెట్ అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అనే చెప్పొచ్చు, అంత లో బడ్జెట్ అన్నమాట. మీకు ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటి అనేది కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. అసలు ఇంత లో కాస్ట్కు మీకు ఇంత మంచి శారీని ఇంత మంచిగా లుక్ని క్రియేట్ చేశారా అని అంటారు మీరే. ఓకే, శారీ అంతా ఓవరాల్గా ఇలా అయితే ఫ్లవర్స్ హ్యాండ్లూమ్ ప్రింట్ అయితే ఇలా వస్తుంది. ఓకే, మీకు మొత్తం అయితే చూపించేస్తాను శారీని. చూడండి, ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే, మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా వైట్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది. నేను దీని మీద బ్లౌజ్ని అయితే నేను వెయిట్ చేయట్లేదు, నేను సపరేట్గా బ్లౌజ్ అయితే తీసుకున్నాను. తోటైతే మనకు ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఓకే, మనకు సపరేట్గా అంటే కొంగుకు కొంచెం ఎక్కువ ఇవ్వడము, నెక్స్ట్ స్టార్టింగ్లో కొంచెం తక్కువ ఇవ్వడము అలా అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. మనకు ఓవరాల్గా శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది. మీకు చూడడానికి ఇలా ఉన్నా కూడా వేర్ చేశాక చాలా బాగుంటుంది. చెప్పాను కదా, మనము సింపుల్గా వేసుకున్న చాలా అట్రాక్టివ్గా కనిపిస్తాము ఇలాంటి సింపుల్ శారీస్ వేర్ చేసాము అని అంటే. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి శారీస్కి సింగిల్ ప్లీట్ వేసుకున్నారు అని అంటే చాలా బాగుంటుంది. మీరు శారీకి ఎంత ఫిదా అయ్యారో బ్లౌజ్ కూడా అంత బాగుంది, విత్ స్టిచ్డ్ బ్లౌజ్. ఓకే, చూడండి, ఆల్రెడీ మీరు నేను ఒకసారి వేర్ చేసి ఉంటే చూసారు అని అనుకుంటున్నాను. చూడండి, మొత్తం ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్, మనకు బ్యాక్ నెక్ అయితే ఉక్స్ వస్తుంది. ఫస్ట్ నేను హ్యాండ్స్ చూపిస్తాను. చూడండి, హ్యాండ్స్ అంతా కూడా ఇలా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ అంతా పైన అంతా కూడా ఇలా బుట్టలాగా అయితే వేశారు, అంటే ఇక్కడ మనకు పఫీగా కనిపిస్తుంది. ఓకే, ఇలా వస్తుంది హ్యాండ్స్ అయితే. ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బ్యాక్ చూపిస్తాను. చూడండి, బ్యాక్ వచ్చేసి ఇలా ఉంది. ఓకే, మనకు చూడడానికి దీంట్లో కొంచెం డీప్ నెక్ లాగా అనిపిస్తుందేమో అంతే, కానీ డీప్ నెక్ అయితే ఏమీ లేదు, చాలా బాగుంది నెక్ అంతా కూడా. నెక్స్ట్ ఇక్కడైతే ఇలాంటి ఒక డిజైన్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఇది కూడా వేర్ చేశాక చాలా బాగా అనిపించింది. అంతా కూడా కాటన్. ఓకే, ప్యూర్ కాటన్ అన్నమాట. మనము ఇప్పుడు శారీ అంటే బ్లౌజ్ని వెయిట్ చేసి వస్తాను, ఎలా ఉందో మీరే చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, చెప్పాను కదా వెయిట్ చేస్తే చాలా బాగుంటుంది అనేసి. చూడండి, నేను వెయిట్ చేశాను. ఓకే, అనిపిస్తుంది కదా, చాలా నీట్గా అంటే చాలా బాగా ఎలిగెంట్ అయితే అవుతుంది ఈ ఫ్లవర్స్ అంతా కూడా. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఎలా పెట్టాలి పిన్ అనేది అయితే చెప్తాను. ఓకే, చూడండి, ఇలా ఉంది కదా. ఓకే, ఇంత లెంత్లో అయితే మీరు ఇక్కడ ఇలా పట్టుకోండి. ఓకే, ఇలా లోపలికి చూడండి, ఇక్కడ పట్టుకున్నాను కదా, ఇక్కడ పట్టుకొని ఇలా లోపలికి అయితే స్టెప్ వేయండి. ఓకే, ఇలా మనము
నార్మల్ మన ప్లీట్స్ ఎలా పెట్టుకుంటామో అలా అయితే ఇలా లోపలికి పెట్టేయాలి. ఓకే, మనకి ఇంత లెంత్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనము లోపలికి ఒక 2 ప్లీట్స్ వేసాం కదా, ఇక్కడైతే మీరు పిన్ చేసేయచ్చు. నేను వర్క్స్లో ఉన్నా, మనం ఏదైనా సింగిల్ ప్లీట్ పెట్టి హ్యాండిల్ చేయలేకపోయినా ఇలా చేశారు అని అంటే, ఇలా ప్లీట్ పెట్టారు అని అంటే ఇక్కడ చాలా బాగా కూర్చుంటుంది. మనకి ఇలా చూడండి, ఇలా వదిలేసినా కూడా ఎక్కడికి పోదు. ఓకే, ఇలా నీట్గా అయితే ఉంటుంది. అందుకు కూడా ఇలా ట్యాజిల్స్ అయితే ఇచ్చారు. చాలా నీట్గా, చాలా బాగా ఎలిగెంట్ అయితే అవుతున్నాయి అవి కూడా. నెక్స్ట్ మనము జ్యువెలరీ అయితే యాడ్ చేసేద్దాము. చూడండి, నేనైతే ఇయర్ రింగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇలాంటి వాటి మీదకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే చాలా బాగుంటుంది. అంటే మనము వేసుకునేది సింపుల్గా వేసుకుంటున్నాం కదా, అవి కొంచెం మంచి లుక్ని అయితే ఇస్తాయి. ఓకే, చూడండి, చెప్పాను కదా, చాలా మంచి లుక్ని అయితే ఇస్తాయి ఆక్సిడైజర్వి. నెక్స్ట్ ఇది కరెక్ట్ మ్యాచ్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా. అప్పుడు నేను జాతర వీడియోలో తీసుకున్నాను కదా, ఇలాంటి వాటి మీదకి నాకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనేసి నేనైతే అప్పుడు తీసుకున్నాను, కొంచెం ముందే ఆలోచించి. నెక్స్ట్ నేను సింపుల్ చైన్ అయితే వేసుకుందాము అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా 2 లేయర్స్ది క్రిస్టల్ చైన్ అయితే చాలా సింపుల్గా ఉంది. ఓకే, కొంచెం మనం వేసుకున్న శారీ కంటే కొంచెం డార్క్లో ఉంది, చాలా బాగా ఎలిగెంట్ అవుతుంది. ఇలా ఉంది కదా, చెప్పాను కదా సింపుల్ లుక్ కాబట్టి అన్నీ సింపుల్గానే వేస్తున్నాను. 1 హ్యాండ్కి ఈ బ్యాంగిల్స్ వేద్దాం అనుకుంటున్నాను. మనకు వైట్ కూడా ఉంది కదా అంతా దీంట్లో. ఓకే, వైట్ వేస్తున్నాను. కొంచెం ఇలా బ్యాంగిల్స్ని వీటిని మనం హైలైట్ చేసాము అని అంటే ఇలాంటి థింగ్స్ని చాలా బాగుంటాయి. ఓకే, నెక్స్ట్ ఇట్ సైడ్ ఒక బ్రేస్లెట్ వేద్దాము అని అనుకుంటున్నాను. ఇది కూడా ఆక్సిడైజ్డ్దే. ఓకే, ఇలా సింపుల్గా అయితే బ్రేస్లెట్ వేసాను 1 హ్యాండ్కి. 1 హ్యాండ్కి వచ్చేసి ఇలా బ్యాంగిల్స్ వేసాను. ఓకే అయితే ఫ్రెండ్స్, నా లుక్ అయితే ఓకే, ఓవరాల్ లుక్ అయితే ఇలానే ఉంది. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఇంకా నేను ఎటువంటి జ్యువెలరీ అయితే యాడ్ చేయట్లేదు. ఓకే, ఓన్లీ నేను ఇయర్ రింగ్స్, ఒక చిన్న నెక్ చైన్, నెక్స్ట్ బ్యాంగిల్స్, ఒక కడ, ఇవైతే యాడ్ చేసేసాను. సింపుల్గా చాలా బాగుంటుంది, నీట్ లుక్ని అయితే ఇస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా. కరెక్ట్గా లేదు అని అంటే ఇలా సింగిల్ వేయకపోయినా ప్లీట్స్ వేసినా కూడా చాలా బాగుంటుంది ఈ శారీకి. చూడండి, ఇలా ప్లీట్స్ నీట్గా వేసినా కూడా చాలా బాగుంటుంది. మనం దీన్ని కూడా లోపలికి వేసేసి ప్లీట్స్ లాగా అరేంజ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు మనము లాంగ్గా వేసిన దాన్ని ఇలా ప్లీట్స్ లాగా అరేంజ్ చేశాను. చెప్పాను కదా, ఇలా అయినా కూడా నీట్గా ఉంటుంది అనేసి. లుక్ అయితే ఇది. ఓకే, మీకు నచ్చిందా? గెట్ రెడీ విత్ మీ. నచ్చింది అనుకుంటే మీకు ఈ శారీ అండ్ బ్లౌజ్ డీటెయిల్స్ కావాలి అని అంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లోకి అయితే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడింది అనేసి. అమౌంట్ అయితే ఇప్పుడు చెప్పకూడదంట ఫ్రెండ్స్ యూట్యూబ్లో. ఓకే, అందుకనే నేను అమౌంట్ అయితే రివీల్ చేయట్లేదు ఎంత అనేది. కానీ చాలా మంచి బడ్జెట్కే, మీకు చూస్తే అసలు ఇంత లో బడ్జెట్కా అనేది అనిపిస్తుంది. అంత బాగుంది, అంటే అంత లో బడ్జెట్కి అయితే వచ్చింది. ఇక్కడ వచ్చింది. ఓకే, శారీ అంతా ఓవరాల్ లుక్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.